మెదక్ పార్లమెంట్ ఇప్పుడు హాట్ సీట్గా మారింది. 2004 నుంచి 2019 వరకు కూడా బీఆర్ఎస్ ఇక్కడ విజయాన్ని సాధిస్తూ కంచు కోటగా మార్చుకుంది. అయితే కేంద్రంలో ప్రస్తుతం బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇది ఇప్పుడు బీఆర్ఎస్కు సవాల్గా మారింది. మొత్తంగా ప్రచార శైలి ఏ విధంగా ఉంది, ట్రెండ్స్ ఏ విధంగా కనిపిస్తున్నాయి, మనతో మాట్లాడడానికి రిటైర్డ్ సివిల్ సర్వెంట్, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్సీ, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఎట్లా అనిపిస్తుంది? మీరు బయటకు వెళ్ళినప్పుడు ఆల్రెడీ సమయం దగ్గరకు పడింది కాబట్టి ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి? మా మెదక్ పార్లమెంట్ సీట్ ట్రెండ్ ఒకటే. దెర్ ఇస్ ఓన్లీ వన్ ట్రెండ్, ఇట్ ఈస్ ఆల్వేస్ విన్నింగ్. సో దెర్ ఇస్ నో షిఫ్ట్ ఇన్ ద ట్రెండ్స్, దెర్ ఆర్ నో అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ద ట్రెండ్స్. ఈ సీటు ఖచ్చితంగా మెదక్ది బీఆర్ఎస్ సీటు. ఇందులో సవాల్ లేదు, ఇందులో చర్చ లేదు. అంటే జనరల్గా మీరు సివిల్ సర్వెంట్గా మీరు సేవ చేశారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, అయితే ఇప్పుడు ఎంపీగా రావాలనుకుంటున్నారు. దీని వెనుక మీ మోటో ఏంటి అసలు? మోటో ఒకటే, బేసికలీ ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా ప్రజల నుంచి నేను ఓటు స్వీకరించా. ఆ ఓటుకు విలువ ఉంది. ఆ ఓటు నాకు బాధ్యతనిచ్చింది. గెలుపు అయిన తర్వాత ఆ ఓటు, ప్రతి ఓటు నాది. నేను ఒక విషయంగా చెప్పాలంటే వాళ్ళకు నేను గుండె చప్పుడు కావాలి. సింపుల్, అదొకటే వర్డ్లో చెప్పాను. నేను ఖచ్చితంగా ప్రతి వారికి నేను రెస్పాండ్ కావాలి. వాళ్ళ ఓటుతో నేను ఒక పదవి అలంకరించే నాకు వచ్చినప్పుడు పూర్తి బాధ్యత పెరుగుతుంది. ఒకటి, రెస్పాన్సివ్ ఎంపీగా ఉండాలనేది ఆలోచన. సరే, ఇప్పుడు మీరు ఒక 2 పథకాలు బాగా చాలా చర్చకు పెట్టారు. అది ఒక ట్రస్ట్ పెట్టి 100 కోట్ల రూపాయలతో విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఎవరైనా కూడా పెళ్ళిళ్ళు చేసుకునే విధంగా హాల్స్ ఫ్రీగా ఇచ్చేటట్టుగా మీరు ఒక పథకాన్ని తీసుకొచ్చారు. అంటే దీనికి రూపకల్పన కనుక మీకు ఎందుకు ఆ రూపకల్పన చేయాలనిపించింది? అంటే నేను కలెక్టర్గా ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 జిల్లాల్లో కలెక్టర్గా పనిచేశా. 11 సంవత్సరాలు నా జీవితం, 25 సంవత్సరాల సర్వీస్ లోపల సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా, బిఫోర్ ఐఏఎస్ 11 సంవత్సరాలు పనిచేశా. ఈ 11 సంవత్సరాలు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో పనిచేసినందుకు ప్రజల ఆదరణతో ఇవాళ గౌరవనీయులు కేసీఆర్ గారు నిర్ణయం మేరకి, వారి ఆశీస్సుల మేరకి, హరీష్ అన్న గారి ప్రోత్సాహం మేరకు నేను ఇవాళ ఎంపీ అభ్యర్థిని అయ్యా. సో అభ్యర్థిని అయినాను అంటే నన్ను గెలుస్తాననే ఆలోచన వారికి ఉంది కాబట్టి నన్ను అభ్యర్థన చేశారు. ప్రజలు నన్ను ఆదరించారు. నేను ఈ గడ్డ నాకు దేశంలోనే ఒక మంచి కలెక్టర్గా నాకు ప్రఖ్యాతినిచ్చింది. సిద్దిపేట జిల్లాకి నేను కలెక్టర్గా ఉన్న సమయంలో గౌరవనీయులు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరి డైరెక్షన్స్ లోపల దీన్ని మోడల్ డిస్ట్రిక్ట్గా చేశాం. భారతదేశంలో మొదటి 10 జిల్లాల్లో సిద్దిపేట జిల్లా ఉంది. అందులో అభివృద్ధిలో నా పాత్ర, నేను భాగస్వామిని. నా సహోద్యోగులు, తర్వాత నా ప్రజాప్రతినిధులు, తర్వాత ప్రజలు అందరి సహకారంతో వాళ్ళ జిల్లాను ఒక మోడల్ జిల్లా చేశాం. ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ ఇన్ ఎనీ డిస్ట్రిక్ట్ సిన్స్ ఇండిపెండెన్స్. దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ కెన్ ఆల్వేస్ బి కోటెడ్. ఇది ద డెఫినేషన్. ఇంత గడ్డలో నాకు ఇంత ప్రఖ్యాతి ఇచ్చిన ప్లేస్కి అదే కలెక్టర్గా ఉన్న ప్రాంతం నుంచి నేను ఎంపీ కావడం అనేది జీవితంలో ఒక ఇట్స్ ఎ ఫార్చ్యూన్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. ఎట్ ద సేమ్ టైం నాకు బాధ్యత పెంచారు. సో ప్రఖ్యాతి ఇచ్చిన ప్లేస్లో, నాకు అంత ఘనత ఇచ్చిన ప్లేస్లో, దేశవ్యాప్తంగా మంచి కలెక్టర్ అనే ప్లేస్ ఇచ్చిన దానిలో ఈ జిల్లాకు నేను కలెక్టర్గా ఉన్న సమయం లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 32 జిల్లా కలెక్టర్లు వచ్చి సందర్శించిపోయారు. తెలంగాణ జిల్లా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చి ఇక్కడ సందర్శించిపోయారు. ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందని చూసి ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు వచ్చారు, ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చారు, తెలంగాణలో ఉన్న ఆల్ మున్సిపల్ చైర్పర్సన్స్ వచ్చారు, తెలంగాణలో ఉన్న ఆల్ మున్సిపల్ కమిషనర్స్ వచ్చారు, ఎంటైర్ క్యాబినెట్ వచ్చింది, సీఎంఓ వచ్చింది. సో ఇట్స్ ఎ రేర్ ఆపర్చునిటీ ఫర్ మీ టు బీ అంటే ఇక్కడ కలెక్టర్గా ఉండి ఇంత అభివృద్ధిలో భాగస్వామ్యం కావడము. మన పెద్దలు కేసీఆర్ గారు ఆలోచనకు ప్రతిబింబంగా జిల్లా డెవలప్ అయింది. హరీష్ అన్న గారు ప్రతినిత్యం వారి హార్డ్ వర్క్ శ్రమ ఇక్కడ ఉంది, వారి ఆలోచన ఉంది. సో ఇందులో నేను భాగస్వామ్యం అయ్యా. నేను వారి టీంలో మెంబర్గా, కలెక్టర్గా నన్ను చేర్చుకున్నారు. నాకు జీవితంలో ఇంతకన్నా కోరుకునేది లేదు. మరి ఇంత అవకాశం ఉన్న, ప్రఖ్యాతి ఇచ్చిన జీవితంలో నాకు ఇచ్చినందుకు నేను ఒక విద్యావేత్తగా, ఇక్కడ అవసరాలు తెలిసిన వ్యక్తిగా, విద్య అనేది ప్రతి కుటుంబానికి అవసరం. నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయి. మరి విద్య కింద ఒక కాంపోనెంట్ కింద ఒక 100 crores ఉమ్మడి ఆస్తి నుంచి నేను పెట్టా. భగవంతుడు నాకు విద్యనిచ్చిండు, మంచి ఉద్యోగం ఇచ్చిండు, దానివల్ల సేవ చేసుకోగలిగా.
మరి ఇప్పుడు ఎంపీగా అవకాశం ఇస్తున్నాడు. నాకు థర్డ్ జనరేషన్ మాది, అంటే మాకు మంచిగా సొసైటీలో మంచిగా ఉన్న ఫ్యామిలీస్లో కూడా తాత నాన్న మేము. తర్వాత ఉమ్మడి ఆస్తి ఉంది. ఇవాళ హైదరాబాద్లో బిజినెస్ హౌసెస్ లోపల టాప్ 50లో ఉన్నాం ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ లాంగ్ బిజినెస్ 35 ఇయర్స్ బిజినెస్తో. మరి ఆస్తి ఉన్నది. ఒక ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చాను. ట్రస్ట్ పెట్టి నేను ఒక బ్యూరోక్రాటిక్గా ఏ ప్రాంతంలో కలెక్టర్గా ఉంచి అక్కడి నుంచి నేను ఎన్నిక అయ్యే అవకాశంతో ఇవాళ పోటీ చేస్తున్నా. కాబట్టి ఆ ప్రాంతంలోనే కలెక్టర్గా ఉండి అదే ప్రాంతంలో ఎంపీగా ఉన్నప్పుడు నేను కలెక్టర్గా ఉన్న బాధ్యతలను కంటిన్యూ చేయడము, ప్రజలకు దగ్గరలో ఉండి చేయాలనేది నా తపన. సార్, ముఖ్యంగా అంటే చాలామంది సివిల్ సర్వెంట్స్ ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి వస్తున్నారు. జనరల్గా అంటే పాలిటిక్స్ అనేది మాస్టర్కి అని చెప్పేసి అంబేద్కర్ చెప్పిన మాట. సో ఈ క్రమంలోనే మీ రాక జరిగిందా? ఏమంటారు, మీరేం చెప్తారు సార్? అట్లా అని కాదు. నా టెంపరమెంట్ ఏంటంటే నేను ఏ పోస్ట్లో ఉన్నా కూడా నేను 25 ఇయర్స్ సర్వీస్ చేశాను. మొదటి 2 సంవత్సరాలు తప్పితే 23 సంవత్సరాలు ప్రతి ముఖ్యమంత్రి దగ్గర మన కేసీఆర్ గారు నాకు ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ ఇచ్చారు, వర్క్ బాగా చేయించారు, సో వాళ్ళ డైరెక్షన్లో పనిచేశాను. నేను అట్లా అందరి ముఖ్యమంత్రి దగ్గర పనిచేశాను. సో నాకున్న పబ్లిక్ కనెక్ట్ ఆ విధంగా ఉంటుంది. ఆఫీసర్లతోని టీం వర్క్ చేస్తా. ఐఎమ్ నాట్ ఏ టీమ్ లీడర్, ఐఎమ్ ఏ కో వర్కర్ విత్ మై టీమ్. దట్ ఈజ్ మై మోటో. సార్, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది, కొంత సర్వేలు కూడా బీజేపీకి అనుకూలం అని చెప్తున్నారు. మరొకవైపు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ క్రమంలో మీరు 2004 నుంచి 2019 వరకు కూడా ఈ సీట్ను గెలుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఒక సవాలు, ఈ సవాల్ని ఎట్లా స్వీకరిస్తున్నారు? మీరు ఓట్లు ఎట్లా అడుగుతున్నారు? ఇంకా ఏం చెప్పి మీరు మీ ఓటు పొందే ప్రయత్నం చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వము ఇవాళ తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన నేపథ్యం అసలు మన ఇండియన్ డెమోక్రసీలో చాలా తప్పు. ఇట్స్ ఏ రాంగ్ వే ది గవర్నమెంట్ హ్యాస్ కమ్ ఇన్ టు పవర్, ది పార్టీ హ్యాస్ కమ్ ఇన్ టు పవర్. సో అక్కడ ఏంటంటే తప్పుడు హామీలు ఇచ్చారు, డేట్స్ పెట్టించారు, అమలు చేయలేని హామీలు ఇచ్చారు. సో అమలు చేస్తే వీ విల్ వెల్కమ్ ఇట్. ఒకవేళ నిజంగా ప్రభుత్వం అమలు చేస్తుంది అనుకోండి, వీ విల్ వెల్కమ్ ఇట్. ఇట్ ఈస్ పీపుల్స్ మ్యాండేట్. మనం ప్రజా తీర్పుని గౌరవిస్తాం. 5 నెలల్లో ఏమీ చేయలేదు. ఇంత తొందరగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 5 నెలల్లో దాని విశ్వాసం కోల్పోతారని మేము ఎప్పుడు ఊహించలే. సో డెమోక్రసీలో ఇది ఫాస్టెస్ట్ టర్న్ అరౌండ్ అంటాం మేము, నాకున్న ఇన్ఫర్మేషన్లో. సో ఇంత తొందరగా ప్రభుత్వానికి ప్రజల మధ్యన దూరం ఏర్పడింది. మరి అపోజిషన్గా మేము ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ. మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన పనులు ప్రజలలో కళ్ళలో ఉన్నాయి, చూశారు. వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. అరే 5 మంత్స్లోనే మేము ఇంత గోసపడుతున్నాం, మాకు ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఏ సెక్టార్కి ఇబ్బంది రాలేదు చెప్పండి? రైతులకు ఇబ్బంది అయింది, పెన్షనర్స్ మోసపోయినాం అనుకుంటున్నారు, మహిళలు దగాబడ్డాం అనుకుంటున్నారు తప్పుడు ప్రచారం ఇచ్చి. సో ఈ విధంగా ప్రతి సెక్టార్, విద్యార్థులు ఏమనుకుంటున్నారు, నిరుద్యోగ వృత్తి స్థానాలు ఇవ్వలేదు అనుకుంటున్నారు యువత. విద్యార్థులకు స్కూటీలు 5 lakhs కార్డు ఇస్తా అని చెప్పారు. సో ఏ సెక్టార్కైనా కూడా గవర్నమెంట్ రావాలనే ధ్యేయంతో చేస్తున్నారు. ఇప్పుడు అది లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది. సార్, చివరగా ఒకటే, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలి అనేటి వాళ్లకు మీరు చెప్పేదేంటి? మీరు ఉంటే గళం వినిపించవచ్చు అని మీరు చెప్తున్నారు, కానీ ఇప్పుడు అంత ఆల్టర్నేట్గా మిమ్మల్ని ఆలోచించే పరిస్థితుల్లో, ఓటు వేసే పరిస్థితుల్లో జనం ఉన్నారా? మీరు ఏమనుకుంటారు? 100% ఉన్నారు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ బేసికల్గా ఏంటంటే బీజేపీ రాష్ట్ర ప్రయోజనాల కొరకు పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రాంతానికి చేసిన అభివృద్ధి, 50 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అభివృద్ధిని వచ్చుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు గట్టైన సమాధానం ఇవ్వగలుగుతుంది, వాళ్ళ పక్షాన్ని నిల్చుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందండి? నేషనల్ పార్టీ, ఢిల్లీలో నిర్ణయాలు కావాలి. ఇవాళ స్టేట్ గవర్నమెంట్లో చిన్న డెసిషన్ తీసుకోవాలంటే కూడా ఢిల్లీలో డెసిషన్ తీసుకుంటేనే కానీ ఇక్కడ సీఎం గారు తీసుకుంటారు. బీజేపీ నేషనల్ పార్టీ, ఇవాళ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కొరకు వాళ్ళు మాట్లాడరు. ఏ పాలసీ అయినా కూడా రాష్ట్రం పరిమితమై ఉండదు, నేషనల్ లెవెల్లో చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి దానికి ఫస్ట్ ప్రయారిటీ, రాష్ట్ర ప్రజలు ఫస్ట్ ప్రయారిటీ. ఇవాళ ఉన్న మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే వాళ్ళ పార్టీ హెడ్ క్వార్టర్స్ చెప్పాలి. ఎందుకు నేషనల్ లెవెల్లో ఈ పార్టీ తీసుకున్న నిర్ణయం తెలంగాణలో నేషనల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. కేసీఆర్ గారికి లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు తెలంగాణ ప్రయోజనాల గురించి పనిచేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రయోజనాలు సెకండ్, నేషనల్ పార్టీ నేషనల్ పార్టీ ఇంట్రెస్ట్ ఫస్ట్.
బీజేపీ తెలంగాణలో ఉన్నదానికి ఇంట్రెస్ట్ లేదు. నేషనల్ ఇంట్రెస్ట్ ఫస్ట్, నేషనల్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఫస్ట్. సో పొలిటికల్ పార్టీగా దే డోంట్ హ్యావ్ ఎనీ బేసిస్ టు రియల్లీ బీ ఎట్ ద స్టేట్. సార్ అంటే లాస్ట్ చివరగా మీరు ఒకవేళ మెదక్ ఎంపీగా వస్తే, ఇప్పటివరకు చాలామంది ఎంపీలు మెదక్ ఒక స్థానం ఉంది మొత్తంలో దేశంలోనే, సో చాలా ప్రముఖులకి నుంచి వచ్చారు, కాబట్టి మీరు వస్తే ఏం చేస్తామంటారు, ఏం చెప్తారు? నాకు ఆలోచన ఉన్న వ్యక్తిని, పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తిని, ఇక్కడ 11 సంవత్సరాలు ఉన్నతాధికారిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా 7.5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది. ఈ ప్రాంత ప్రజలు తెలిసిన వ్యక్తిని, ఈ ప్రాంత అభివృద్ధిలో పాల్పంచుకున్న వ్యక్తిని, 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఫ్యూచర్లో ఈ ప్రాంతానికి ఏం కావాలని తెలిసిన వ్యక్తిని, నెక్స్ట్ 50 సంవత్సరాలకు మెదక్ నియోజకవర్గం ఏమి ఉండాలనేది ఆలోచనతో ముందుకు పోయే వ్యక్తిని నేను. అదే మాదిరిగా కాకుండా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నా సేవలు ఏవైతే నేను చేద్దాం అనుకుంటున్నానో, జీవితంలో సంతృప్తినిచ్చే సేవలు అవి. ప్రజల నుంచి ఎన్నుకోబడ్డప్పుడు ప్రజల ఆలోచన మేరకి మేము పనిచేయాల్సిందే, మాకు ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. పబ్లిక్ లైఫ్లో డిసైడ్ చేసుకుంటే వీ హ్యావ్ టు బి విత్ ద పీపుల్, మన వాళ్ళకి చేయాలి, ఇది ఆలోచన. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా వెంకటరమణారెడ్డి మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి చెప్తున్న మాటలు. మొత్తంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఇక్కడ ఓటర్లకు ఉంది. అప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్లో తమ గళం వినిపిస్తాం. అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్కు ఎదురుగా పోరాడి ఖచ్చితంగా తమ హక్కులను సాధించుకోగలుగుతామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, సిద్దిపేట.